మరి గత 4 వారాలుగా మనం పత్రిజీ గారు చెప్పినటువంటి ఎంతోమంది మాస్టర్లు వాళ్ళు చెప్పినటువంటి జ్ఞానాన్ని, వాళ్ళు ఈ ప్రపంచానికి అందించిన జ్ఞానాన్ని మరి ఎన్నో కాన్సెప్ట్లుగా మనకు అందించాడు. మరి బుద్ధుడు ఎంతో జ్ఞానాన్ని ప్రపంచానికి అందించాడు. మరి అంతటి జ్ఞానంలో హైలైట్ జ్ఞానం ఏంటంటే బుద్ధుడు అందించింది బుద్ధుని అష్టాంగ యోగం. అలాగే పతంజలి మహర్షి గారు కూడా ఎంతో జ్ఞానాన్ని ప్రపంచానికి అందజేశారు. మరి వారు అందజేసినటువంటి జ్ఞానంలో హైలైట్ పాయింట్ ఏంటంటే పతంజలి యోగ సూత్రాలు. అలాగే ఆది శంకరాచార్యులు వారు చెప్పినటువంటి ఎంతో జ్ఞానం అందించారు. అందులో సాధనా చతుష్టయం అని చెప్పేసి అది హైలైట్ పాయింట్. మరి ఈరోజు కపిల మహర్షి గారు చెప్పినటువంటి విషయాన్ని మనము ఈరోజు చర్చించుకుందాం. కపిల మహర్షి గారు ఈ ప్రపంచానికి 2 ఆదేశాలు ఇచ్చాడు, సందేశం ఇచ్చాడు. సందేశమే కదా ఆదేశం అనుకోవాలి. ఆదేశం అంటే మనం ఖచ్చితంగా పాటించదగిన విషయం. మరి పతంజలి ఈ కపిల మహర్షి గారు 2 స్టేట్మెంట్లు ఇచ్చారు. ఆ 2 స్టేట్మెంట్ మొట్టమొదటిది ఏంటంటే త్రివిధ దుఃఖ అత్యంత నివృత్తి అత్యంత పురుషార్థ. ఇది ఫస్ట్ స్టేట్మెంట్. మరి 2వ స్టేట్మెంట్ ఏంటంటే జ్ఞానాన్ముక్తి, ఇది 2వ స్టేట్మెంట్. ఈ 2 స్టేట్మెంట్లు ఇచ్చాడు. ప్రతి మానవుడు ఈ రెండింటిని ఆచరణలో పెట్టాలి అని చెప్పాడు. కాబట్టి ఈ సబ్జెక్ట్ కొంచెం మీరు మనసు పెట్టి ప్రతి ఒక్కరికి ఎంతో ఉపయోగకరమైనటువంటి టాపిక్. ఈరోజు ప్రతిదీ ఉపయోగకరమే, కానీ ఫండమెంటల్ కాన్సెప్ట్ ఇది. ప్రతి ఒక్క మానవుడు ఆచరించదగినటువంటి కాన్సెప్ట్ ఇది. మధ్య మధ్యలో నేను ప్రశ్నిస్తూ ఉంటాను, మీకు తెలిసిన సమాధానం చెప్పండి. మరి పత్రిజీ గారు కూడా అలాగే ప్రశ్నించేవాడు. మా అందరిని అడిగి మా అందరి నుండి సరైన సమాధానం రానప్పుడు ఆయన సరైన సమాధానం నేను చెప్పనా అని చెప్పేసి మొదలు పెట్టేవాడు. కాబట్టి ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు మీలో కూడా ఎలాంటి స్పందన వస్తుందో ఇక్కడ చెప్పేవాడికి ఇంట్రెస్ట్ వస్తుంది. వివిధ దుఃఖ అత్యంత నివృత్తి అత్యంత పురుషార్థ. ఫస్ట్ స్టేట్మెంట్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. దీన్నే పత్రిజీ గారు ఒక టైటిల్ పెట్టేశాడు, తాపత్రయము. ఈ త్రివిధ దుఃఖాలని ఏమన్నాడు పత్రిజీ గారు? తాపత్రయము. తాపము అంటే బాధ. తాపం ఎన్నో రకాల బాధలు మనం అనుభవిస్తున్నాం ఈ ప్రపంచంలో. త్రయము అంటే 3 రకాల బాధలు అనుభవిస్తున్నాడు ప్రతి మానవుడు ఈ లోకంలో. అదే త్రివిధ దుఃఖ అంటున్నాడు కపిల మహర్షి గారు. ఏమంటారు? త్రివిధ దుఃఖ, ఈ 3 రకాల దుఃఖాలు అత్యంత నివృత్తి, అత్యంత త్వరగా నివృత్తి చేసుకోవాలి మానవుడు. అత్యంత పురుషార్థ అంటున్నాడు. పురుషుడు అంటే జీవుడు. మన శరీరంలో ఉన్నటువంటి ఈ ఆత్మ ఇంకా జీవుడుగానే ఉన్నది. ఈ జీవుడు దేవుడు కావాలి అంటే మనమే పత్రిజీ అందించినటువంటి ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యాలు ప్రతిరోజు సాధన చేయాలి. సాధన చేసినప్పుడు ఈ జీవుడే దేవుడు అవుతాడు. కాబట్టి ఆ లక్ష్యం పెట్టుకొని మనం ఈ భూమి మీదకి వచ్చాం. పత్రిజీ గారు అందరికీ చెప్తూ ఉంటాడు, మీరందరూ దివి నుండి భువికి దిగి వచ్చిన దేవుళ్ళు మిత్రులారా అంటూ ఉంటాడు. దివి అంటే ఆ లోకాల నుండి, మన స్థాయికి దగ్గర లోకం నుండి ఈ యొక్క భౌతిక లోకానికి ఎందుకు వచ్చాము అంటే మనము దేవుళ్ళగా వచ్చాము. ఈ మానవ దేహంలోకి ఎందుకు ప్రవేశించాము అంటే మానవ అనుభవాలు పొందడం కోసం ఈ మానవ దేహంలోకి ప్రవేశించాము. ఈ జీవుడు దేవుడు కావాలంటే ఈ తాపత్రయాలు అధిగమించాలి. 3 రకాల బాధల్ని నివృత్తి చేసుకోమంటున్నాడు. దీనికి ఆధ్యాత్మిక మార్గంలో ఆధ్యాత్మిక పరిభాషలో చెప్పాడు 3 రకాల బాధలు ఏంటో. మొదటి రకం బాధ ఏమంటున్నాడంటే ఆధ్యాత్మిక తాపము అంటున్నాడు. 2వది ఆది భౌతిక తాపము. 3 ఆది దైవిక తాపము. ఆధ్యాత్మిక తాపము, ఆది భౌతిక తాపము, ఆది దైవిక తాపము.
ఇది సీరియల్గా చెప్పాలి, వెనకది ముందుకు చెప్పడానికి లేదు. మొట్టమొదట ఈ యొక్క ఆధ్యాత్మిక తాపమే చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్క మనిషి తెలుసుకోవాల్సిన విషయం. మనందరికీ తెలిసిన విషయమే, కానీ దాన్ని అధిగమించడమే కష్టం. ఆధ్యాత్మిక తాపము అంటున్నాడు. ప్రతి మనిషి 100కి 100 రకాల బాధలు ఉంటే 100 రకాల బాధల్లో 90% బాధలు మనముగా సృష్టించుకుంటున్నాము అంటున్నాడు కపిల మహర్షి గారు. 90% బాధలు ప్రతి మనిషి తనకు తానుగా సృష్టించుకుంటున్నాడు అంటున్నారు. మరి ఏ విధంగా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. మీకు తెలిసిన సమాధానం చెప్పండి. మనముగా సృష్టించుకుంటున్నాం 90% బాధలు. మరి ఏ విధంగా? ఆ పదం చెప్తే మీకు అందరికీ అర్థమైపోతుంది. మీకు తెలియదంటే నేను చెప్పేస్తా. వచ్చింది సృష్టికర్తను గురించి తెలుసుకోవడం కోసం వచ్చాం. సృష్టికర్తను వదిలేశాం, ఇప్పుడు సృష్టిని పట్టుకున్నాం. అంటే ఈ ప్రపంచంలో మునిగి తేలుతున్నట్టే సృష్టిని పట్టుకున్నట్టే కదా. తెలుసుకోవాల్సిన సృష్టికర్త గురించి తెలుసుకోవాలి. సృష్టికర్త మీలోనే ఉన్నాడు అని మీరు అంతిమంగా తెలుసుకుంటారు. ఈ జీవుడే దేవుడు అని అంతిమంగా తెలుసుకుంటారు. 100కి 90% బాధలు ఏ విధంగా సృష్టించుకుంటున్నాము? ఆ పదం చెప్తే మీకు అర్థమైపోతుంది. చెప్పేస్తాను సార్. ఆ పదం చెప్పేస్తాను, మీకు అర్థమైపోతుంది. అరిషడ్ వర్గాలు. ఇది వెనకది ముందుకు చెప్పడానికి లేదు. ఎందువల్లంటే కామం ద్వారా క్రోధం పుట్టింది, క్రోధం ద్వారా లోభం పుట్టింది, లోభం ద్వారా మోహం పుట్టింది, మోహం ద్వారా మదం పుట్టింది, మదం ద్వారా మాశ్చర్యం పుట్టింది. వెనకది ముందుకు చెప్పడానికి లేదు. మొట్టమొదటి ఏంటి? ఈ 90% బాధలు ఈ అరిషడ్ వర్గాల ద్వారానే మనం కల్పించుకుంటున్నాం. మనమే క్రియేట్ చేసుకుంటున్నాం ఆ బాధల్ని. ఈ బాధల కంటే మూలమైన కారణం ఏంటి? మొదటి ఏం చెప్పాడు? కామం అంటే కోరికలు, శృతి మించిన కోరికలు ఉండవచ్చు, సాధారణమైన కోరికలు ఉండవచ్చు. మీకు ఆకలి వేస్తోంది, మీకు కలిగిన ఆహారం తీసుకోవచ్చు, అది కనీస కోరిక ఉండాల్సిందే అది. కానీ శృతి మించిన కోరికలు కోరుతూ ఉన్నాం, అదే దుఃఖానికి కారణమవుతోంది. ఇప్పుడు మీ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి, కానీ మీ మనసు 10 లక్షల వస్తువు కోరుతోంది. మీరు కొనగలరా? మీ కెపాసిటీ 1 lakh ఉంది మీ దగ్గర. ఆ 1,00,000 రూపాయల్లో మీరు ఏదైనా కొనగలరు, కానీ 10 లక్షల వస్తువు ఎలా కొనగలరు? శృతి మించిన కోరికే కదా. దీనికి సంబంధించిన ఒక స్టోరీ చెప్తాను నేను. 2 మంచి స్నేహితులు, మాలాంటి స్నేహితులు, థిక్కెస్ట్ ఫ్రెండ్స్. మేము ఎలా అయితే 60 years నుండి స్నేహితులము, 4 సంవత్సరాల వయసు మేము 2 స్నేహితులం. మేము చేయని పనులంటూ లేవు, అన్నీ చేసేసి అన్నీ తెలుసుకున్నాం. కాబట్టి మనం ఏం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మనం కింద మీద పడుతూ, చిన్నపిల్లవాడు ఒకేసారి పరిగెడతాడా? లేస్తూ ఉంటాడు, తప్పడు లేస్తూ ఉంటాడు, కింద పడుతూ ఉంటాడు, మళ్ళీ లేస్తూ ఉంటాడు. కాబట్టి మనం కూడా జీవితంలో ఎన్నో చేసింటాం. అవన్నీ ఈ స్థాయి అందుకోవడానికి కారణమైనాయి. కాబట్టి 2 స్నేహితులు అట్లా అడవిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. చేస్తుంటే ఒక డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళినాక ముళ్ళ పొదల్లో ఉంటే ఒక ఋషి వచ్చాడు, రోడ్డుకి అడ్డంగా వచ్చాడు, భయపడుతూ వచ్చాడు. వీళ్ళిద్దరు అడిగారు, ఏం స్వామి అలా భయపడుతూ వస్తున్నారంటే, చాలా భయంకరమైంది ఉంది ఆ పొదల్లో. ఏంటా భయంకరమైంది? పులి అంటే కాదు, సింహం అంటే కాదు, తోడేలా అంటే కాదు. మరి వీటికి మించినవి ఏముంటాయి భయంకరమైనవి అడవిలో? ఇంకా అవన్నీ మిగిలిన జంతువులని సాత్విక జంతువులే. క్రూర జంతువులంటే ఇవే. కాదు అంటాడు. దీన్ని మించిన భయంకరమైనది ఏముంటుంది అడవిలో అని వీళ్ళు ఆలోచన చేస్తూ ఆ ముళ్ళ పొదల్లోకి వెళ్తారు. ముళ్ళ పొదల్లోకి వెళ్తే అక్కడ
ఒక లంకె బిందె ఉంది. ఆ బిందెలో బంగారు, వజ్రాలు వీటితో నింపబడి ఉంది. దాన్ని చూసి ఏం పిచ్చోడు ఉన్నట్టున్నాడు ఈ స్వామి, ఇంత విలువైనది దొరికితే భయంకరమైంది అంటాడు అని చెప్పేసి అనుకుంటూ వచ్చారు. ఏంటి స్వామి దాన్ని చూసి మీరు భయంకరమైంది అన్నారు. సరే, అప్పటికే మిట్ట మధ్యాహ్నం అయింది, వీళ్ళకి ఆకలేస్తోంది. సరే, వీళ్ళిద్దరూ ఒక ప్లాన్ చేసుకున్నారు, 50-50 మన ఇద్దరం పంచుకుందాం. ఆ పిచ్చోడు ఏదో అన్నాడులే, ఆయన గురించి వదిలేద్దాం, 50-50 చేసుకుందాం అని చెప్పేసి అనుకొని ఒకడు భోజనం తీసుకురావడానికి పట్టణానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ వాడు ఏం ప్లాన్ చేసుకున్నాడు, వానికైనా 50% ఇవ్వాలి, కానీ వాడిని లేపేస్తే మనకి 100% మనం పొందవచ్చు కదా అని దురాశ కలిగింది. అదే శృతి మించిన కోరిక. ఏమనుకున్నాడు వాడు, తెచ్చేటువంటి ఆహారంలో విషం కలిపి తీసుకొస్తానని చెప్పేసి ప్లాన్ చేశాడు వాడు. ఇక్కడ ఉన్నవాడు తక్కువ వాడు కాదు కదా, వీడు కూడా ప్లాన్ చేశాడు. వాడిని ఫినిష్ చేస్తే నాకు 50%, 150% నాకే వస్తుంది, 100% నాకే అందుతుంది. వాడు ఇక్కడికి వస్తానే ఒక బండరాయి వేయాలి అని చెప్పేసి నిర్ణయించుకుని ఒక రాయి రెడీగా పెట్టుకున్నాడు. ఈలోగా ఆ స్నేహితుడు భోజనం తీసుకొని వచ్చేసాడు, అందులో విషం కలుపుకొని. ఆకలి వేస్తుంది కదా, గబగబా తినేసాడు వాడు. ఇక్కడ ఉన్నవాడు తినేసాడు, తుది ఇంకా కొన ఊపిరిలో ఉన్నాడు. ఆ విషం అంత తొందరగా పనిచేయదు కదా. వీని మీద ఒక బండరాయి వేసేసాడు వాడు. ఈలోగా వీడు చచ్చాడు. ఆ తుది శ్వాస వదిలేటప్పుడు ఏం తెలుసుకున్నాడు, ఆ స్వామి గారు చెప్పింది కరెక్టే, ఇది చాలా భయంకరమైనదే అని తెలుసుకున్నాడు అన్నమాట. తుది శ్వాస వదిలే ముందు ఇంక వదిలినాక ఏముంది, ఈ జన్మ అయిపోయింది, మరు జన్మలోకి వెళ్ళిపోయాడు. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదూస్తారే కృపయా పారే పాహిమురారే అంటున్నారు ఆదిశంకరాచార్యుల వారు. ఇలాగా మనం పుడుతున్నాం, చనిపోతున్నాం, తల్లి గర్భంలోకి ప్రవేశిస్తాం. ఈ తల్లి గర్భం నుండి ఈ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత 3 అవస్థలు, బాల్యావస్థ, యవ్వనావస్థము, తర్వాత వృద్ధాప్యము, ఈ 3 స్థితులు అనుభవిస్తూ మరీ శరీరాన్ని చాలించి మరీ ఇంకొక జన్మలోకి వెళ్తూ ఉన్నాయి. ఇలాగా జన్మ పరంపర సాగుతూనే ఉన్నది, మనకి తెలియడం లేదు. ఏం చేస్తున్నాం, బాలస్తావత్ క్రీడాసక్త. బాల్యంలో ఏం చేస్తున్నావు, ఆటపాటలతో కాలం గడిపేస్తున్నావు. తరుణస్తావత్ తరుణీసక్త. యుక్త వయసు వచ్చినాక ఏమవుతుంది, కోరికలు తీర్చుకోవడానికి టైం సరిపోతుంది అక్కడ. ఇక్కడ 3 దశలే చెప్పాడు ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు. కానీ ఇంకొక దశ కూడా ఉంది, ప్రౌఢ దశ. ఆ ప్రౌఢ దశలో ఏముంది, కుటుంబ సమస్యలతో మునిగి తేలుతూ ఉంటాం. ఒక 45-50 ఇయర్స్ వచ్చేపాటికి మనకి కుటుంబంలో అనేక సమస్యలతో సతమతం అవుతూ అక్కడ కాలం గడిపేస్తుంటాం. తర్వాత వృద్ధస్థావ చింతాసక్త. తీరా వృద్ధాప్యంలోకి వెళ్ళిన తర్వాత అనేక చింతనలు బయలుదేరుతున్నాయి మనలో నుండి. ఏంద్ర జీవితం, నాకు అన్నీ ఉన్నాయి, చక్కటి భార్య పిల్లలు ఉన్నారు, చక్కటి కుటుంబం ఉన్నది, చక్కటి విలువైన వస్తువులు ఉన్నది, ధనం ఉన్నది, అధికారం ఉన్నది, మరి ఇన్ని ఉన్నా ఏదో వేధిస్తోంది లోపల. ఏంటది అంటే నీ అంతరాత్మ ప్రబోధిస్తోంది. ఏమని, నీ గురించి నువ్వు తెలుసుకో, నీ గురించి నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నావా, అదే ఆ వేధించడం అన్నమాట. అందుకే ఆదిశంకరాచార్యులు 31 శ్లోకాలు, మానవ జీవితం అంతా ఎంతో అద్భుతమైన శ్లోకాలు అవి. మరి ఆ శ్లోకంలో చెప్పాడు, కస్త్వం కోహం కుతయా యాతః కామే జనని కోమే తాతః ఇతి పరిభావయ సర్వమసారం విశ్వం త్యక్త్వా స్వప్న విచారం అన్నాడు. కాబట్టి ఒక తెలివైన వాడు ప్రశ్నించుకుంటాడంట, ప్రశ్నించుకోవాలి అంటాడు పత్రిజీ గారు. కస్త్వం కోహం కుతయా యాతః, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, ఎప్పుడన్నా ప్రశ్నించుకున్నావా? ఎక్కడి నుండి ఈ శరీరంలోకి ప్రవేశించావు, ఈ శరీరం తర్వాత ఎక్కడ వెళ్తూ ఉన్నావు? కామే జనని కోమే తాతః. జనని అంటే నీ తల్లి ఎవరు, నీ తండ్రి ఎవరు, ఎప్పుడన్నా ప్రశ్నించుకున్నావా?
ఎవరైనా మీ తల్లి తండ్రి ఎవరు అంటే ఈ శరీరానికి సంబంధించిన తల్లి తండ్రిని చూపిస్తాం కదా. మరి ఇందులో నివసించేటువంటి ఆత్మ అనేక దేహాలు తీసుకుంది గతంలో. పత్రిజీ గారు చెప్తారు, ప్రతి మానవుడు మినిమం 500 జన్మలు తీసుకుంటాడు అంటారు. మరి 500 జన్మల్లో 500 దేహాలు వచ్చాయి మీకు. మరి 500 శరీరాలు, 500 మంది తల్లిగారు, 500 తండ్రి గారు మీకు ఉంటారు గతంలో. మా 500 మంది తల్లిగారిలో తండ్రి గారిలో ఎవరు నీ అసలైన తల్లి, ఎవరు నీ అసలైన తండ్రి అని ప్రశ్నించుకున్నప్పుడు నీకు ఏం తోస్తుంది? విశ్వం త్యక్వా స్వప్న విచారం. ఈ విశ్వం అంతా ఒక స్వప్నతుల్యంగా నీకు కనబడుతుంది. రాత్రిపూట నిద్రపోయి కలలు కంటూ ఉన్నాం, పగటిపూట మేలుకొని కలలు కంటూ ఉన్నాం అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ స్వప్నం ఛేదించి మనం బాహ్య ప్రపంచం మనం దీన్ని దాటుకొని రావాలంటే త్వరగా మన గురించి మనం తెలుసుకోవాలి, మన లోపల మనం ప్రయాణం సాగించాలి. శృతిమించిన కోరికే మనకి మూలమేంటి? దుఃఖానికి శృతిమించిన కోరికే. అంటే కోరిక ఉండవచ్చు, కనీస కోరికలు అవసరమే. కనీస గుడ్డలు వేసుకోవాల్సిందే కదా, రోటీ కపడా మకాన్ కావాల్సిందే. కానీ శృతి మించి బుద్ధుడు చెప్పాడు, సంతృప్తే పరమం ధనం అన్నాడు. ఎవడు ధనవంతుడే అంటే కలిగిన దాంతో తృప్తిగా ఎవరైతే జీవిస్తూ ఉంటాడో వాడు మాత్రమే ధనవంతుడు. తృప్తి లేనివాడు ధనవంతుడు కాలేడు అని చెప్పాడు. శృతి మించిన కోరికల వల్లే ఏం కలుగుతోంది? దుఃఖానికి దారి తీస్తుంది కదా. మరి రెండవ పాయింట్ ఏంటి? క్రోధము. క్రోధం పుడుతోంది. క్రోధం అంటే కోపం యొక్క పరాకాష్ఠ అయ్యే క్రోధము. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. దయ చుట్టంబవు. తన కోపమే తనకు నరకము, తన సంతోషమే తనకు స్వర్గము. విన్నాం కదా మనము. కోపం పరాకాష్ఠకు చేరుకోవడమే క్రోధము. శృతి మించిన కోపమే క్రోధంగా తయారవుతుంది. కామం ద్వారా క్రోధం పుట్టింది. క్రోధం గురించి మనకి ఎన్నో కథలు ఉన్నాయి, మనం తెలుసుకోవచ్చు. మరి విశ్వామిత్రుడు గారి తెలుసు కదా. విశ్వామిత్రుడు రాజుగా ఉన్నప్పుడు తన సైన్యంతో వేరే రాజ్యం మీద దండెత్తేటప్పుడు ఆ మధ్య ప్రాంతంలో మిట్ట మధ్యాహ్నం అవుతుంది. మరి భోజనం ఎలా అని చెప్పేసి ఆలోచన చేస్తూ దగ్గరలో వశిష్ఠుని వారి ఆశ్రమం ఉంటుంది. మరి ఆశ్రమంలోకి వెళ్ళి వశిష్ఠుని వారిని మా ఆకలి తీర్చండి, అన్నదానం చేయండి అని చెప్పేసి కోరుకున్నాడు. వెంటనే వశిష్ఠుల వారు ఎంత గొప్పవారు, ఆయన దగ్గర ఒక కామధేనువు ఉండేది. ఆ కామధేనువు ద్వారా 1000 మందికి భోజనం వితిన్ అవర్స్లో పెట్టగలిగాడు ఆయన. పెట్టిన తర్వాత ఎలా సాధ్యమైంది ఆయనకి? ఇంతమందికి భోజనం వసతి కల్పించాడు, ఇది ఎలా సాధ్యమైంది అని మీద ఒక ప్రశ్న ఉదయించింది విశ్వామిత్రుడు. ఎలా అన్నప్పుడు ఆ కామధేను ద్వారా ఆయన ఇంతమందికి భోజనం పెట్టగలిగారు అన్నప్పుడు ఆయనలో క్రోధం కలిగింది. అలాంటి రాజు దగ్గర ఇలాంటి కామధేను ఉండాలి, మరి ఇలాంటి సన్యాసికి ఎందుకు అని చెప్పేసి అనుకుంటూ ఆయన ఇవ్వను అని చెప్పాడు. అడిగాడు, నేను ఇవ్వను అన్నాడు. మరి ఇవ్వనంటే యుద్ధం ప్రకటించాడు ఆయన మీద. ఎందువల్ల జరిగింది? క్రోధం. మరి కృతజ్ఞత భావం ఉండాలి కదా. ఒక వ్యక్తి నుండి నువ్వు సహాయం పొందావంటే ఆ సహాయం చేసిన వ్యక్తి పట్ల నువ్వు కృతజ్ఞతను వ్యక్తం చేయాలి. పత్రిజీలో మనం తెలుసుకున్నాం, ఆయన దగ్గర ఎంతో కృతజ్ఞత భావం ఉంటుంది. మీ నుండి ఒక పూట మీ ఇంటికి వచ్చి భోజనం చేస్తే ఎంతో కృతజ్ఞతను వ్యక్తం చేస్తాడు ఆయన. మా ఇంటికి వచ్చినప్పుడు చెప్పేవాడు, ఈ మేడం ఇంట్లో ఎన్ని దోశలు తిన్నానో, ఎన్ని ఇడ్లీలు తిన్నానో, ఎన్ని రోజులు భోజనం పెట్టిందో ఈ మేడం అని చెప్పేసి. పెట్టింది ఏదో వేళ్ళ మీద లెక్కేయచ్చు. అది కృతజ్ఞత భావం వ్యక్తం చేయాలి. ఎప్పుడు లబ్ధి పొందినవాడు జ్ఞప్తికి ఉంచుకోవాలి, సహాయం చేసినవాడు మర్చిపోవాలి.
కానీ సహాయం పొందినవాడు ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి, అదే కృతజ్ఞత. కాబట్టి కామం ద్వారా క్రోధం, క్రోధం ద్వారా లోభము. లోభము అంటే ఒక సరికాని పెద్దలు ఏం చెప్తారు, చిన్నప్పటి నుండి మనం చాలా కష్టపడి పని చేసాం, రూపాయి దాచుకుంటూ వస్తే మనం ఈ స్థితిలో ఉన్నాం. కాబట్టి డబ్బును వృధా చేయవద్దండి, ఎవరికి దానం చేయొద్దండి అని చెప్తారు ఒక సరికాని పెద్దలు. అంటే లోభితనం, చిన్నతనం ఉంటే మనము ఒక సరికాని పెద్దల ద్వారా మనం లోభితనాన్ని డెవలప్ చేసుకున్నాం. ఆ లోభితనం గురించి ఒక స్టోరీ చెప్తాను మీకు. ఒక ఊరిలో, అనంతపురం పట్టణంలోనే అనుకోండి, ఒక పల్లె నుండి ఒక కల్తీ నెయ్యి అమ్మేవాడు వచ్చాడు. నెయ్యి అమ్మోనేమో అనుకుంటూ కల్తీ నెయ్యి అమ్ముకుంటూ వస్తున్నాడు. ఈలోగా కల్తీ నెయ్యి అమ్ముతున్నాడని చెప్పేసి మున్సిపాలిటీ వాళ్ళకి తెలిసింది. ఆఫీసర్ వచ్చాడు, వచ్చి పట్టేసుకున్నాడు. చెక్ చేస్తే కల్తీ ఉంది అని తేలిపోయింది. మరి ఆఫీసరు నీకు 3 రకాల జరిమానాలు విధిస్తున్నా, ఇందులో ఏదో ఒకటి ఒప్పుకో. మొదటిది ఏం చెప్పాడు, ఈ నెయ్యి చెంబు నెయ్యి తాగాలయ్యా నువ్వు, మొదటి జరిమానా. అది తాగితే ఓకే, నీ శిక్ష ఖరారైపోయినట్టే. రెండవది, ఇది కాలేదనుకో ఒక 50 కొరడా దెబ్బలు తినాలి. అంటే పూర్వం గురించి చెప్తున్నా, ఇప్పుడైతే కొరడా మనకేం కనపడదు ఎక్కడ. మూడవది, ఇది కూడా నీకు వీలు కాలేదనుకో 1000 రూపాయలు జరిమానా నువ్వు కట్టాలి. వీడేం చేశాడు, లోపితనం ఉంది కదా, సరే 1000 రూపాయలు ఎందుకు కట్టాలి, కొరడా దెబ్బలు ఎందుకు తినాలి, నెయ్యే తాగేద్దామని చెప్పేసి తీసుకున్నాడు. ఒక 100 ml తాగాడా లేదో వెనక్కి వచ్చేస్తుంది, ఇబ్బందికరంగా ఉంది. అరే నేను అమ్మి ఇంత కల్తీ ఉందా, ఇంత తప్పు చేస్తున్నావు అని చెప్పేసి అనుకున్నాడు తన మనసులో. నేను తాగలేను అన్నాడు. 100 గ్రాములు తాగేవాడు నేను తాగలేను అన్నాడు. సరే 50 కొరడా దెబ్బలు తినాలి మొదలుపెట్టాడు. కొరడా దెబ్బలు ఒక 15-20 కొరడా దెబ్బలు తినేపాటికి అబ్బబ్బబ్బబ్బా ఇది నాతో కాదు, నేను 1000 రూపాయలు కట్టేస్తాను, 1000 రూపాయలు కూడా 3 అమలు పరిచాడు ఆ ఆఫీసర్. 3ంటికి శిక్షార్హుడు అయిపోయాడు. ఎందువల్ల అయ్యాడు, లోభితనం వల్లే కదా. ఇట్టి లోభితనం మనకున్న దాంట్లో పంచితే పెంచబడుతుంది, దాచుకుంటే దోచబడుతుంది అని చెప్పారు మహనీయులు. మనకున్న దాంతో ఎంతో కొంత, ఈరోజు సమాజంలో ప్రతి ఒక్కరూ కష్టపడుతూ ఉంటేనే మనం 3 పూట్ల భోంచేస్తున్నాం. ఉదయం లేచిన రాత్రి పడుకునే వరకు ఈ ప్రపంచంలో మనం ఉపయోగించుకునే వస్తువులు మనం తయారు చేశామా, కాళ్ళకు వేసుకునే పాదరక్షకులు మనం తయారు చేసుకున్నామా, మనం వేసుకున్న గుడ్డలు నీట్గా వేసుకొని వచ్చాము ఇక్కడికి, దీని వెనక ఎంతోమంది కష్టం ఉంది కదా. అలాగే 3 పూట్ల భోజనం చేస్తున్నాం, మనం పండించామా భోజనం. మరి ఎంతోమంది సమాజంలో కష్టపడితేనే మనకి 3 పూట్ల తినగలుగుతున్నాం. కాబట్టి సమాజం ఉంది కనుకనే, అందుకే మానవుడు సంఘజీవి, సంఘంలో ఉంటేనే జీవించగలడు మానవుడు. కాబట్టి సంఘం ద్వారా నువ్వు ఎంతో లబ్ధి పొందుతూ ఉన్నావు, నువ్వు సంఘానికి ఎంతో కొంత నువ్వు సహాయం చేయాలి. కాబట్టి ఉన్నదాంతో ఎంతో కొంత మనం ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి కామం ద్వారా క్రోధం పుట్టింది, క్రోధం ద్వారా లోభం, లోభితనం అలాగే పెరుగుతూ ఉన్నప్పుడు ఏం పుట్టుకొస్తుంది, మనలో మోహం పుడుతుంది. మోహం అంటే శృతి మించిన అతి, ప్రతిదీ అతిగా కోరుకుంటూ ఉంటావు. మినిమం ఉంటే నువ్వు సాటిస్ఫై కావు, మ్యాక్సిమం కావాలి. ఒక 10 కోట్లు ఉంది, దాంతో తృప్తి పడవు, నాకు 100 కోట్లు కావాలి. 100 ఉన్నవాడు 1000 కావాలంటాడు, 1000 ఉన్నవాడు 10,000 కోట్లు కావాలంటాడు. ఇదే జరుగుతుంది కదా, చూస్తున్నాం సమాజంలో. అంటే శృతి మించి, మోహం అంటే అతికి మించిన, శృతికి మించిన అతి. అందుకే ఆదిశంకరాచార్యుల వారు భజగోవిందంలో ఇంకో శ్లోకం చెప్పాడు,
సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని చెప్పారు. ఇందులో మోహం అన్న పదం వస్తుంది. ప్రతిరోజు నువ్వు సత్యముతో సాంగత్యం చేస్తూ ఉంటే, సత్యం అంటే మీలో ఏది సత్యమై ఉన్నది? మీలో ఉన్న అంతరాత్మే సత్యము. మీ శరీరం సత్యం కాదు, ఈ శరీరాన్ని నడిపించే మనసు కూడా సత్యం కాదు. నెక్స్ట్ టాపిక్లో వస్తుంది ఈ సబ్జెక్ట్ అంతా నెక్స్ట్ టాపిక్లో చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది. ఈ మనస్సు వెనక ఉన్న బుద్ధి కూడా కాదు, ఈ మూడింటి వెనక ఉన్న ఆత్మయే మీరు, అదే సత్యము. దానితో ప్రతిరోజు అనుసంధానం ఏర్పరచుకోండి. ఎందుకు ధ్యానం చేస్తున్నాం? నిస్సంగులు కావడానికి. సత్సంగత్వే నిస్సంగత్వం. నిస్సంగత్వం అంటే నాన్ అటాచ్మెంట్. ఈ ప్రపంచంలో ఎలా ఉండాలి? అంటున్నట్టు జీవించగలగాలి. నానాటి బ్రతుకు నాటకము, కానక కన్నది కైవల్యము, పుట్టుటయు నిజము పోవుటయు నిజము, నట్టనడి నీ పని నాటకము అని చెప్పేసి కీర్తన పాడేశాడు త్యాగరాజు గారు. 4 రోజుల జీవితం నాటకం రా నాయన, తెలుసుకో. 4 రోజులంటే బాల్యము, యవ్వనము, ప్రౌఢదశ, వృద్ధాప్య దశ. ఈ 4 విభాగాల జీవితం ఒక నాటకము అని తెలుసుకో. పుట్టుటయు నిజము పోవుటయు నిజము. వస్తున్నాం కదా, ఆ లోకం నుండి తల్లి గర్భంలోకి ప్రవేశిస్తున్నాం, అదే పుట్టుక. శరీరంలోకి ప్రవేశిస్తున్నాం, శరీరం నిష్క్రమించడమే పోవుట. జననము మరణము ఈ మధ్యకాలంలో ఉన్నదే జీవితం. ఈ జీవితంలో ఎలా జీవించాలో అని తెలుసుకునేటువంటి జ్ఞానమే ఈరోజు మనము చర్చించుకుంటున్నాం. దీన్నే ఆత్మజ్ఞానము అంటారు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం. ఎవరైతే నిస్సంగత్వాన్ని పొందారో వాడు మోహాన్ని తొలగించుకుంటాడు అంటున్నాడు. మోహం అంటే అతి అనేది తొలగిపోయి మితంగా తయారవుతాడు ఆ వ్యక్తి. ఆ సాధకుడు ఎలా తయారవుతాడు? అతి తొలగించుకొని మితంగా తయారవుతాడు. నిర్మోహత్వే నిశ్చలతత్వం. ఎవరైతే నిర్మోహత్వాన్ని పొందాడో వాడు నిశ్చలమైన మనస్సు కలిగిన వాడు. ఎలాంటి బాధలు వచ్చినా చలించని వాడు. వస్తే రాని, ఉంటే ఉండని, పోతే పోని అనే టైప్లో జీవిస్తాడు ఆ వ్యక్తి. నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఆ నిశ్చలమైన మనస్సు సంపాదించుకున్నవాడే జీవన్ముక్తుడు. అంటే ఈ శరీరంలో జీవించి ఉండగానే ముక్తిని సంపాదించుకున్నవాడు అని చెప్పేసి ఆది శంకరాచార్యులు ఆ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి కామం ద్వారా క్రోధము, క్రోధం ద్వారా లోభము, లోభం ద్వారా మోహం, మోహం ద్వారా మదము. మదం అంటే అహంకారం. దాన్నే వాడుక భాషలో ఎవరైనా విపరీతంగా వాడు ప్రవర్తిస్తూ ఉంటే మనం ఏం మాట్లాడదాం? వీనికి ఎంత గర్వం రా, లేదా వీనికి ఎంత పొగురు రా అంటారు. అంటే ఉండకూడదు అది. అహంకారము. అహం అంటే నేను. అహం ప్లస్ కారము, అహంకారము. అహం అంటే నేను, కారం అంటే ఉండకూడనిది అహంకారము. ఇంకోటి ఏంటి? మమకారం. మమ అంటే అది కూడా నేనే. మమ ప్లస్ కారము, అది కూడా కారమే. అధికారము, అది ప్లస్ కారం, అది కారం, అది కూడా కారమే. కాబట్టి ఈ కారాన్ని తొలగించుకోవాలంటే మనకి అది మహాభారతంలో అహంకారంతో ఉన్నవాళ్ళు కౌరవుల పట్ల ఎంతోమంది ఉన్నారు. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్స్ మహాభారతం చదివితే మనకు అర్థమైపోతుంది. అహంకారంతో ఎంత విర్రవీగారు. విర్రవీగి బుద్ధినాశాత్ ప్రణశ్యతి అన్నాడు భగవద్గీతలో. బుద్ధి నాశనమైన ఎవరిలో అహంకారం ఉంటుందో బుద్ధి నాశనం అవుతుంది. అహంకారం ఉన్నవాడిలో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ప్రణశ్యతి అంటే పతనావస్థకు చేరుకుంటాడు ఆ వ్యక్తి. ఎవరిలో అహంకారం ఉందో వాళ్ళ బుద్ధి నాశనం అవుతుంది. బుద్ధి నాశనం అయినవాడు అహంకారంతో ఉన్నవాడు పతనావస్థకు చేరుకుంటాడు. కాబట్టి కామం ద్వారా క్రోధం, క్రోధం ద్వారా లోభం, లోభం ద్వారా మోహం, మోహం ద్వారా మదం, మదం ద్వారా మాత్సర్యము. మాత్సర్యం అంటే
ఇది చాలా ఇంకా భయంకరమైంది. అసూయ. అసూయ కలిగిన వాడు, అహంకారం, అసూయ కలిగిన ఇందులో ఏది ఉన్నా కూడా, శృతి మించి ఏది ఉన్నా కూడా మనం ఎదగలేం. పురోగమనం వైపు ఉండదు మన ప్రయాణం. మన ప్రయాణం తిరోగమనం వైపు ఉంటుంది. వెనక్కి వెళ్తూ ఉంటాం, ఏది సాధించలేం. ఓ మంచి మాటలు ఎవరైనా చెప్తూ ఉన్నప్పుడు వినే ప్రయత్నం చేయం. అహంకారం ఉన్నా, ఈ యొక్క అసూయ ఉన్నా కూడా. వీడేంటి నాకు చెప్పేది, అంతా వీడికే తెలిసినట్టు చెప్తున్నాడు. వినేవాళ్ళు ఏం తెలుసుకోవాలి? ఇదొక థియరీ, మనం తెలుసుకుంటున్నది థియరీ. మరి అవునా కాదా తెలుసుకోవడానికి మనం ప్రాక్టీస్లో పెట్టాలి. ప్రాక్టీస్లో పెట్టంటే మీ లోపల ప్రయాణం చేసి పత్రిజీ గారు అందించినట్టు ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సంగత్యాలు ప్రతిరోజు సాధన చేస్తే ఇవన్నీ అవునా కాదా మనం తెలుసుకోగలం, ప్రాక్టికల్గా తెలుసుకోగలం. కాబట్టి ఈ యొక్క అసూయ అనేది చాలా భయంకరమైనది. మయసభలకి ఆహ్వానిస్తారు కదా, ఎవరు ఆహ్వానిస్తారు? పాండవులు ఆహ్వానిస్తారు. ఆ మయసభలో మన రామారావు సినిమాల్లో చూపించారు చాలా సీన్లు. మయసభలోకి ప్రవేశించినప్పుడు ఆయన పొందేటువంటి అవమానాలు, ఆ చారి పడినప్పుడు ఆ ద్రౌపది నవ్వడం, ఆ అసూయ వల్ల ఈయన ఏం నిర్ణయించుకుంటాడు? యుద్ధం చేయాలని చెప్పి నిర్ణయించుకుంటాడు. యుద్ధం చేయడానికి ఓడించాలి కదా, యుద్ధం ప్రకటించాలంటే వాళ్ళని ఓడించాలి. ఓడించడానికి పాచికలు వేస్తారు కదా, దాంట్లో ఓడిపోతారు. అంటే అసూయ వల్లే కదా ఇవన్నీ కలిగాయి. మరి అసూయ గురించి మనకు ఎంతో సబ్జెక్ట్ ఉంది చెప్పుకోవడానికి. కాబట్టి కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యము. మరి ఇవి ఎవరు సృష్టించుకుంటారు? మనమే కదా, మనమే సృష్టించుకుంటాం. మనలోనే ఉంటాయి ఇవి. కోపం ఎదుటివాడు సృష్టిస్తున్నాడు, నువ్వు సృష్టించుకుంటున్నావా? ఆ కోపాన్ని నువ్వే సృష్టించుకుంటున్నావు. నువ్వు కోపాన్ని వ్యక్తం చేస్తున్నావు, వాడు అక్కడ నువ్వే, ఇక్కడ నువ్వే. మమ ఆత్మ సర్వభూతాత్మ. ఇందులో ఉంటే ఆత్మే సకల ప్రాణుల దేహాల్లో ఇదే ఆత్మే విస్తరించి ఉంది. ఇది తెలుసుకోవాలంటే ఒక పద్యం, వేమన గారు చెప్పినట్టు పద్యం తెలుసుకుంటే మనం అర్థమైపోతుంది. ఇప్పుడు శారీరపరంగా మనం లాస్ట్ పౌర్ణమిలో మనం చర్చించుకున్నాం క్లాస్ తర్వాత. అందరిలో ఈ భౌతికంగా మనం వేరువేరుగా ఉన్నాం కదా. ఇక్కడ స్త్రీలు పురుషులు ఉన్నా కూడా స్త్రీ రూపాలు కూడా వేరువేరుగా ఉన్నాయి, పురుష రూపాలు కూడా వేరువేరుగా ఉన్నాయి కదా. భౌతికంగా మనం వేరువేరుగా ఉన్నాం, విడదీసుకుంటున్నాం. అలాగే ఈ ప్రపంచంలో మనం ఈ శరీరం ద్వారా పని చేస్తున్నా అంటే దీని వెనక మనస్సు ఉండి పని చేయిస్తుంది మనల్ని. మనస్సు అంటే ఏంటి? మైండ్ ఈజ్ ఏ బండిల్ ఆఫ్ థాట్స్ అంటారు. మనస్సు ఆలోచనల పుట్ట. మన థాట్సే మన మనస్సు. మరి అందరి మనసులు ఒకే రంగా ఆలోచన చేస్తున్నాయా? ఒక్కొక్కరికి ఒక మనసు ఉంది కదా. ఇక్కడ ఒకరు ఆలోచన చేస్తే ఇంకొకరు ఆలోచన చేయడం లేదు. ఇక్కడ ఎంతమంది అన్ని మనసులు ఉన్నాయి, అన్ని శరీరాలు ఉన్నాయి, అన్ని మనసులు ఉన్నాయి, అలాగే అన్ని బుద్ధులు ఉన్నాయి. కానీ 4వ స్థితిలో మనమంతా సర్వసమానమే. మనందరిలో ఒకే ఆత్మ విస్తరించి ఉన్నది. కాబట్టి మమాత్మ సర్వభూతాత్మ. నాలో ఉన్న ఆత్మే సకల, ఒక మానవ దేహంలో కాదు, పక్షి దేహాల్లో, జంతు దేహాల్లో, వృక్ష దేహాల్లో, ఖనిజ దేహాల్లో విస్తరించి ఉంది. సకల చరాత సృష్టి అంతా ఆ సృష్టికర్త వ్యాపించి ఉన్నాడు. సర్వం కల్విదం బ్రహ్మ అని చెప్పారు. సకల చరాత సృష్టి అంతా ఆ బ్రహ్మ పదార్థంతోనే నిండి ఉంది. బ్రహ్మ పదార్థం అంటే ఆత్మ పదార్థం. ఆత్మ పదార్థం అంటే చైతన్యము. చైతన్యం అంటే విశ్వమయ ప్రాణశక్తి. ఆ విశ్వమయ ప్రాణశక్తితోనే విస్తరించి ఉంది విశ్వం అంతా. మరి ఆ శక్తిని తీసుకుంటున్నాం. మన ధ్యానంలో ఏం చేస్తున్నాం? ఒకనొక ఆలోచన రహిత స్థితి కలిగిన తర్వాత ఈ యొక్క విశ్వమయ ప్రాణశక్తి అపారంగా మనం స్వీకరించడం మూలాన మనలో అనేక మార్పులు సంభవిస్తున్నాయి. ధ్యానం వల్ల ఇన్ని మార్పులు రావడానికి కారణం ఏంటి? భగవంతుడే, ఆయన యొక్క శక్తి మనలోకి
ప్రవేశించినప్పుడు అనేక మార్పులు సంభవిస్తాయి. కాబట్టి దీన్ని ఆధ్యాత్మిక తాపము అన్నారు. 100% బాధలు మనముగా సృష్టించుకుంటున్నాము. మరి 100లో 90 పోతే ఎన్ని ఉంటాయి? 10లో 9% బాధలు ఆది భౌతిక తాపం. ఆది భౌతిక తాపం అంటే ఇతర ప్రాణికోటి వల్ల అజ్ఞానపు చేష్టల వల్ల కలిగేటువంటి బాధలు. మీరేమో పర్ఫెక్ట్గానే ఉంటారు. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళారు, మీరు ఏదో ఒక పని మీద 10,000 రూపాయలు జేబులో పెట్టుకుని వెళ్ళారు, బస్సు ఎక్కారు, 10,000 ఎవరో కొట్టేశారు. మీరు అక్కడ హైదరాబాద్ దిగిన తర్వాత చూసుకున్నారు 10,000 రూపాయలు లేవు. మీకు కొత్త ప్లేస్లో ఎవరిస్తారు 10,000 రూపాయలు? దానివల్ల ఎన్నో ఇబ్బందులు కలుగుతాయి కదా మీకు. ఆ ఇబ్బందులు ఏ విధంగా వచ్చాయి మీకు? ఆ దొంగతనం చేసిన వాడి యొక్క అజ్ఞానం చేష్ట వల్లే కదా మీకు ఈ బాధ కలిగింది. ఇలాంటివి ఎన్నైనా ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. అలాగే ఒక చీకటిలో వెళ్తూ ఉన్నారు, మీకు చీకట్లో ఏం కనపడడం లేదు, ఒక పాము అట్లా క్రాస్ అవుతోంది రోడ్డు మీద, మీరు తొక్కేశారు. తొక్కితే ఊరికే ఉంటుందా? కాటు వేస్తుంది. తద్వారా మీకు బాధ కలుగుతోంది కదా. దానికి తెలియదు దాని స్వభావం ఏంటి. దానికి హాని జరిగితే కాటు వేయడమే. అక్కడ అజ్ఞానం అనుకోకూడదు, ఎందుకంటే తెలియనితనం అక్కడ. దానికి తెలియదు. ఆ సృష్టికర్త ఒక పవర్ ఇచ్చాడు దానికి, నీకు ఎప్పుడైనా హాని జరిగితే నువ్వు కాటు వేయరా నాయన అని చెప్పేసి. ఇలాంటి బాధలు 109% ఉంటాయంటున్నాడు. ఇతర ప్రాణికోటి వల్ల కలిగేటువంటి బాధలు ఇవి. ఎన్నైనాయి? 90+9 మైనస్ చేస్తే ఎంత అవుతుంది? 1 మిగులుతుంది కదా. ఆ ఒక్క బాధే ఈ ప్రకృతి వల్ల కలిగేటువంటి బాధలు. దీన్నే ఆది దైవిక తాపము అన్నారు. ఆది దైవిక తాపం 1%. అంటే భగవంతుని సృష్టి వల్ల కలిగేటువంటి బాధలు కేవలం 1% మాత్రమే. ఇవి మనకి ఎన్నో రుజువులు ఉన్నాయి. అప్పుడప్పుడు ప్రకృతి తన స్థితిని మార్చుకుంటూ ఉంటుంది, తన యాంగిల్ మార్చుకుంటూ ఉంటుంది. అతివృష్టి, అనావృష్టి, భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతాలు పేలడం, ఇలాంటి సంభవించినప్పుడు ప్రకృతి వల్ల కలిగేటువంటి వాళ్ళు కేవలం 1% మాత్రమే. అవి కూడా జంతువులు, పక్షులు సేఫ్టీ ప్లేస్కి వెళ్ళిపోతున్నాయి. భూకంపం రాబోతుంది అన్నప్పుడు ఒక కుక్కని పరిశీలించండి, అది తెలియజేస్తుంటుంది మనకి. దానికి తెలుస్తుంది ఏదో విపత్తు జరగబోతోంది అని చెప్పేసి. అందువల్ల అది ఇంట్లో మనం పెంచుతూ ఉన్న కుక్కని మీరు ఆ భూకంపం వచ్చిన గమనిస్తే తెలుస్తుంది. ఎన్నో వీడియోలు ఉంటాయి, మీరు వెళ్ళి ఇంటర్నెట్లోకి వెళ్తే ఎన్నో వీడియోలు ఉంటాయి, చూడవచ్చు. అది విచిత్రంగా ప్రవర్తిస్తుంటుంది, అరుస్తుంటుంది. ఆ భాష మనకు అర్థం కాదు. అదేమో విప్పేస్తే అది సేఫ్టీ ప్లేస్కి వెళ్ళిపోతుంది, వీడు కట్టేసి ఉంటాడు. కాబట్టి ప్రకృతి వల్ల కలిగేటువంటి బాధలు అవి గ్రహిస్తున్నాయి, కానీ మనిషి మాత్రమే గ్రహించలేకపోతున్నాడు. సునామీలు వచ్చినప్పుడు జంతువులకి, పక్షులకి పెద్ద హాని జరగలేదు, ఒక మానవునికే ఎక్కువ హాని జరగడం జరిగింది. ఎందువల్ల? వీడు తెలుసుకోలేకపోతున్నాడు. ఎందువల్ల అంటే తనను తాను తెలుసుకోలేదు. అంటే ఈ జ్ఞానం ఎంత గొప్పదంటే, కపిల మహర్షి గారు చెప్పినటువంటి ఈ జ్ఞానం ప్రతి ఒక్కరు, పత్రిజీ గారు మనకు అందజేశాడు. ప్రతిరోజు ధ్యానం చేసుకోండి, మీ గురించి మీరు తెలుసుకోండి. ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల ముక్తి అని చెప్పాడు. ఆత్మజ్ఞానం వల్లనే, ఈ యొక్క ధ్యానం ద్వారానే మీకు ఆత్మజ్ఞానం వస్తుంది. ఆత్మజ్ఞానం వల్లనే మీకు ముక్తి లభిస్తుంది. కాబట్టి ఒక బద్ధ పురుషుడికి మాత్రమే ఈ యొక్క తాపత్రయాలు ఉంటాయి. బద్ధ పురుషుడు అంటే ధ్యానం చేయనివాడు బద్ధ పురుషుడు. వీటికి మాత్రమే ఈ 3 రకాల బాధలు ఉంటాయి. 1 ఆధ్యాత్మిక తాపము, 2 ఆది భౌతిక తాపము, 3 ఆది దైవిక తాపము. ఈ 3 రకాల బాధలు ఒక బద్ధ పురుషుడికి మాత్రమే ఉంటాయి. ఒక ముక్త పురుషుడు వీటికి అతీతంగా వెళ్ళిపోతాడు. మీరు బాగా ధ్యానం చేసినప్పుడు ఈ యొక్క అరిషడ్ వర్గాన్ని మీరు జయిస్తారు. వేమన చెప్తాడు, 6 మంది గజ దొంగలు ఒక సామ్రాజ్యంలోకి ప్రవేశించి
ఆ సామ్రాజ్యంలో రాజు నిద్రావస్థలో ఉంటే మంత్రితో చెయ్యి కలిపి ఆ రాజ్యంలో ఉన్న ధన భాండాగారాన్ని అహర్నిశలు దోచుకుంటూ ఉన్నారు. ఆ రాజ్యం ఏంటంటే ఈ శరీరమే రాజ్యం. ఇక్కడ 6 మంది గజదొంగలు ఎవరు? కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యము. వీళ్ళే గజదొంగలు. ఈ గజదొంగలు ఏం చేస్తారు? మనస్సు. ఇక్కడ మంత్రి అంటే మనస్సు. మనం మనస్సు ద్వారా జీవిస్తున్నాం. రాజు నిద్రావస్థలో ఉన్నాడు. రాజు అంటే ఇక్కడ ఎవరు? మన ఆత్మే. ధ్యానం లేదు కనుక నిద్రావస్థలో ఉన్నాడు. అహర్నిశలు దోచుకుంటున్నారు. దోపిడీ జరుగుతోంది కదా, ఇది వాస్తవమే కదా. ఎవరైతే ధ్యానం చేస్తారో వారు అరిషడ్ వర్గాల్ని జయిస్తారు. పత్రిజీ గారు దీన్ని కూడా ఒప్పుకోడు. ఆయన ప్రశ్నించారు, సార్ అరిషడ్ వర్గాలు అంతర్శత్రువులు అన్నారు కదా, వీటి గురించి చెప్పండి అంటే ఆయన ఏం సమాధానం చెప్పండి? అంతర్శత్రువులు బాహ్యశత్రువులు ఎవరు లేరయ్యా, ఒకవేళ ఉన్నారంటే 3 శత్రువులు ఉన్నారు అన్నాడు. ఎవరా 3 శత్రువులు అంటే తమో గుణము, రజోగుణము, సాత్విక గుణము. ఈ 3 నీకు శత్రువులు. వీటిని అధిగమించాలంటే ప్రతిరోజు ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సంగత్యాలు చేస్తే ఈ అరిషడ్ వర్గాలు నీ గుప్పెట్లకు వస్తాయి. అప్పుడు అవసరానికి ప్రదర్శిస్తావు అంతే. పత్రిజీని ఎంతమంది చూశారు ఇక్కడ? మరి పత్రిజీ గారికి చాలా కోపము అని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు. నిజంగా ఆయనకున్నటువంటి మమాత్మ భావన, ప్రతి ఒక్కరు నా అంతటి వాడు కావాలి అన్న మంచి ఉద్దేశం ఉంది ఆయనకి. అందువల్లనే ప్రపంచమంతా తిరిగి ధ్యానము, స్వాధ్యాయం, సజ్జన చేయండి, శాకాహారులుగా మారండి, పిరమిడ్లో కట్టుకొని ధ్యానం చేసుకోండి అని చెప్పేసి ప్రబోధించాడు ఆయన. ఆయనకి కోపం కాదు, అది కోపాన్ని ప్రదర్శిస్తున్నాడు. అది నిన్ను దారికి తీసుకురావడం కోసం అంతే. నేను సరైన మార్గంలో పెట్టడానికి కోసం కోపాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఒకసారి తిరుపతిలో క్లాస్ పెట్టాడు. అక్కడ భీమాస్ ప్యారడైజ్ అనేది ఒక లాడ్జ్ ఉంది, 3 స్టార్ హోటల్. ఆ యజమాని ఆ క్లాస్ ఏర్పాటు చేశాడు. మరి అందరూ ఇట్లా కూర్చున్నాడు. పత్రిజీ తిడుతున్నాడు వాళ్ళని. తిట్టడం మొదలు పెడతానే అందరూ ఒకరు లేచిపోయి భీమాస్ రఘు దగ్గర వెళ్ళి, మంచి గురువుని పరిచయం చేసినా ఆయన తిడుతూ ఉన్నాడు, ఆయన ఏం చెప్పలేదు, తిడుతూ ఉన్నాడు మమ్మల్ని. ఈలోగా పత్రిజీ గారు వెళ్ళారు అక్కడికి. ఈయన చెప్పడానికి ఎవరు లేరు ఇక్కడ, అందరూ లేచిపోయారు. ఈలోగా పత్రిజీ గారు అక్కడ వెళ్ళిపోయారు. వచ్చాడు చూడు, ఈయన గురువేనా, అట్లా తిట్టవచ్చునా, ధ్యానం చేయిస్తానని చెప్పేసి తిడుతూ ఉన్నాడు ఆయన అని చెప్పేసి. ఆయన ఇంకా ఈయన తిట్టినా కూడా ఈయనకి స్పందన లేదు చూడు అని చెప్పేసి మరీ తిట్టి వెళ్ళిపోయారు అందరూ. అప్పుడు భీమాస్ రఘు గారు అడిగారు, సార్ ఎందుకు సార్ మీరు స్పందించలేరు? వాళ్ళు అలా మాట్లాడుతున్నా కూడా మిమ్మల్ని వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారు, మీరు ఎందుకు స్పందించలేదు అంటే, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలయ్యా నేను, వాళ్ళు నాకు పరీక్ష పెట్టారు, నాలో కోపం ఉందా లేదా అని ఒక పరీక్ష పెట్టారు, ఆ పరీక్షలో నేను పాస్ అయ్యాను అని చెప్పాడు. చూడండి, అది మహనీయుల యొక్క గొప్పతనం. ఇలాగా మహనీయులు చూడు ఎంత గొప్పగా తను తాను టెస్ట్ చేసుకున్నాడు, పరీక్షించుకున్నాడు. ఆ పరిస్థితుల్ని అనుకూలం చేసుకుంటారు వాళ్ళు. కాబట్టి అరిషడ్ వర్గాలు జయించవచ్చు కదా. కాబట్టి ఆధ్యాత్మిక తాపం మనకు ఉంటుందా? అరిషడ్ వర్గాలు జయిస్తే ఉండవు కదా. అవి సమపాలలో ఉంటాయి. అవసరమైన మేరకు నువ్వు ప్రదర్శిస్తావు ఈ ప్రపంచంలో. క్రోధాన్ని వ్యక్తం చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు వ్యక్తం చేస్తావు అంతే. ఆ క్రోధాన్ని మనం లోనికి తీసుకోం. మన కోపానికి ఆయన కోపానికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, మన కోపం ఎలాంటిదంటే, ఒక్కసారి ఒక వ్యక్తిని కోపగించుకున్నామా జీవితకాలం అంతా ఆ వ్యక్తి కనపడినప్పుడల్లా ఆ కోపం మనకు రగులుతూ ఉంటుంది లోపల. అవునా కదా? మన కోపం అలాంటిది, కానీ ఆయన కోపం అలాంటిది కాదు. మిమ్మల్ని సరైన దారిలో పెట్టడం కోసం మన కోపాన్ని వ్యక్తం చేస్తున్నాడు, ప్రదర్శిస్తున్నాడు అంతే. కాబట్టి అలాగా ఒక సాధకుడు తయారవుతాడు, ఒక పత్రిజీలాగా.
కాబట్టి ఆధ్యాత్మిక తాపాన్ని మనం అధిగమించవచ్చు. రెండవది ఆది భౌతిక తాపం. ఒక చీకట్లో వెళ్తున్నారు, మీరు ధ్యాన సాధన చేస్తూ ఉంటే టెలిపతిగా మీ అంతరాత్మ ప్రబోధిస్తూ ఉంటుంది, మీ అంతరాత్మ మీతో మాట్లాడుతూ ఉంటుంది. ధ్యానం చేయని వానితో కూడా మాట్లాడుతాను, ధ్యానం చేసేవానితో కూడా మాట్లాడుతాను. వాడు వినే స్థితిలో లేడు, నువ్వు చేయంగా వినే స్థాయి అందుకుంటావు. ఆ చీకట్లో వెళ్ళేటప్పుడు ఇట్లా వెళ్ళవద్దు, ఇంకొక రూట్లో వెళ్ళు అనే మెసేజ్ వస్తుంది మీలో నుండి. మీరు ఆ మెసేజ్ తీసుకొని ఇంకొక రూట్లో వెళ్ళిపోతే మీరు దాన్ని అధిగమిస్తారు కదా. లేదా ఆ 10,000 రూపాయలు పోగొట్టుకునే సమయం వచ్చిందనుకోండి, ఈ బస్సు ఎక్కవద్దు అని మెసేజ్ వస్తుంది. అది ఎందుకు అని మనం ప్రశ్నించకూడదు. అది సత్యమైనది, సత్యాన్నే మనకు ప్రబోధిస్తుంది, అసత్యాన్ని ప్రబోధించదు కదా. అది మనం గ్రహించి ఇంకొక బస్సు ఎక్కితే ఆ సమస్య తీరిపోతుంది కదా, రాకుండా పోతుంది కదా. మరి దీన్ని కూడా అధిగమించవచ్చు కదా మనము. తర్వాత ఎలాగైతే ఈ పక్షి జాతి, జంతు జాతి ఇవన్నీ గ్రహిస్తున్నాయి, ప్రకృతి వైపరీత్యాలు వచ్చే ముందు గ్రహిస్తూ ఉన్నాయి, సేఫ్టీ ప్లేస్కి వెళ్ళిపోతాయి అవి. అలాగే మనిషి ధ్యాన సాధన చేస్తే వాళ్ళకు కూడా ఒక అంతరాత్మ ప్రబోధిస్తుంది, నువ్వు ఈ బిల్డింగ్ నుండి వదిలేసి వెళ్ళిపో, ప్రకృతిలోకి వెళ్ళిపో అని చెప్పేసి ఒక మెసేజ్ వస్తుంది. నువ్వు ఆ ప్రకృతిలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ భూకంపం అనేది స్టార్ట్ అయిందనుకోండి, దాన్ని అధిగమించినట్టే కదా. కాబట్టి ఒక ముక్త పురుషుడికి ఈ తాపత్రయాలు లేవు అని డిసైడ్ చేసుకోవచ్చు కదా మనము. కాబట్టి త్రివిధ దుఃఖ అత్యంత నివృత్తి అత్యంత పురుషార్థ. పురుషుడు అంటే జీవుడు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి జీవుడి యొక్క లక్ష్యం ఏంటి? జీవిత లక్ష్యము ఈ తాపత్రయాల నుండి బయటికి రావడమే, వీటిని నివృత్తి చేసుకోవడమే, ఇవి లేకుండా చేసుకోవడమే, దీన్ని జయించడమే. కాబట్టి ఒక బద్ధ పురుషుడికి మాత్రమే ఈ యొక్క తాపత్రయాలు ఉంటాయి, ఒక ముక్త పురుషుడికి ఉండవు. ముక్త పురుషుడు అంటే ధ్యానము, స్వాధ్యాయం, సజ్జన సంగత్యాలు చేసి తనకు తాను ముక్తిని సంపాదించుకున్నవాడు. అలాంటి వాడికి ఈ సమస్యలు ఉండవు. రెండవ స్టేట్మెంట్ ఏం చెప్పాడు? జ్ఞానాన్ముక్తి అన్నాడు. ఈ యొక్క తాపత్రయాల నుండి నువ్వు ఎంతో జ్ఞానం పొందుతూ ఉన్నావు కదా, ఈ జ్ఞానం పొందితేనే నీకు ముక్తి లభిస్తుంది. జ్ఞానాన్ముక్తి, ఆత్మజ్ఞానం ద్వారానే నీకు ముక్తి లభిస్తుంది. అదే పత్రేజీ గారు చెప్పారు, ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల ముక్తి అని చెప్పేసి. ధ్యానము ఆయన ఇంకా 2 జోడించాడు, స్వాధ్యాయము, సజ్జన సంగత్యాలు ధ్యానంతో పాటు చేస్తూ నువ్వు ముక్తిని పొందుతావు, ముక్త స్థితికి చేరుకుంటావు. అంటే జ్ఞానం వస్తేనే నీ ముక్తి లభిస్తుంది. కాబట్టి ఈ 2 స్టేట్మెంట్లు చెప్పాడు. ఆ 2 స్టేట్మెంట్ల గురించే మనం ఈరోజు చర్చించుకున్నాం. మరి నెక్స్ట్ ఇంకొక కపిల మహర్షి గారు చెప్పినటువంటి జీవిత సత్యాలు చెప్పాడు, పంచవింశతి అని చెప్పేసి. మరి ఈ పదం వినడానికి కొద్ది పలకడానికి కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది, కానీ దాని గురించి నెక్స్ట్ వీక్ వివరించుకుందాం. అది కూడా ఒక 1 అవర్ ఉంటుంది, దయచేసి ఎవరు మిస్ కావద్దండి. కపిల మహర్షి గారు చెప్పినటువంటి విషయాలు కూలంకుషంగా తెలుసుకోవాలంటే ఈ టాపిక్ చదివితే కపిల మహర్షి ఏంటో మనకు తెలిసిపోతుంది. మరి కపిల మహర్షి గారు చెప్పినట్టు పంచవింశతి గురించి నెక్స్ట్ వీక్ మనం చర్చించుకుందాం. మరి మీరు ఇంత శ్రద్ధగా విన్నందుకు మీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి వారం మనకి ఈ అవకాశం కల్పిస్తున్నటువంటి పాండురంగయ్య గారు, విజయలక్ష్మి మేడం గారు కూడా గట్టి క్లాప్స్ కొడదాం. అలాగే ఇంతటి అద్భుతమైన జ్ఞానం అందించిన కపిల మహర్షి గారు క్లాప్స్ కొడదాం. మరి కపిల మహర్షి గారి నుండి గ్రహించి మనకు అందించిన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారు, వారి గురువు గారి సదానందేవి గారికి క్లాప్స్ కొడదాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ. చెప్పడం నా ధర్మం, తెలిసింది చెప్పడం నా ధర్మం, తెలిసింది చెప్తున్నప్పుడు వినడం మీ ధర్మం కూడా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. పత్రిజీ గారు ఏమన్నారు? నీ శ్వాసే నీ గురువు, నీకు నీవే గురువు. ఆ శ్వాసను పట్టుకో, శ్వాస మీద ధ్యాస. దానికి మూల పురుషుడు ఆయన గురువు సదానంద యోగి. ఆయన ఇటువంటి జ్ఞానపురుషుడు ఒక ఆయన ఉన్నాడు అని ఆయన్ని ఎత్తుక్కున్నాడు.
ఎత్తుక్కొని నన్ను లాస్ట్లో కడపటిలో నేను దేహాన్ని వదిలినప్పుడు నా దేహాన్ని నీ చేతుల మీదుగానే నందవరంలో సమాధి చెయ్యి అన్నాడు. ఆ చేయించుకున్నటువంటి ఆ పుణ్యపురుషునికి శిష్యుడు ఎవరా అంటే పత్రిజీ మహాశయుడు. అందుకే బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ. మరి ఈరోజు ఆయన ఒక మాట అనేవాడు, అయ్యా నాది అని అనుకున్నావా? నో. నాది కాదు మనది అనుకున్నావా? అంతా నీవే. సర్వంతర్యామి తత్వమును పొందాలా అంటే ఈరోజు అరిషడ్వర్గాలను ఎవరైతే జయిస్తారో వారు పరబ్రహ్మతత్వాన్ని పొందగలరు అనే ఒక జ్ఞాన సంపత్తిని మనకు ఈరోజు తెలియజేసినటువంటి విజయ్ కుమార్ సారు ధ్యానరత్న. కానీ రత్నం దానిలో లేదు, ఆత్మలో ఉంది. ఆయన ఆత్మలో చూసుకున్నాడు పత్రిజీలో. అందుకే ఏది ఎక్కడ పొరపాటు లేకోకుండా తన జీవితాన్ని గడుపుకున్నటువంటి ధన్యజీవి మన విజయ్ కుమార్ గారు. ఈ 4 వారాల నుంచి ఆయనలో ఉన్నటువంటి ఉత్సుకత గమనిస్తున్నాను. ప్రతి ఒక్కటి అనుభవించి ఆచరణ చేసి మనకు అందిస్తున్నారు మై డియర్ మాస్టర్స్. అందుకే పత్రిజీకి అత్యంత శిష్యుడయ్యారు. అటువంటి కోవలో మురళీధర్ సారు ఉన్నారు, విజయ్ కుమార్ సారు ఉన్నారు, ఇంకొక విజయ్ కుమార్ సారు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. ఆయన చెప్పేవారు, అయ్యా రంగయ్య నువ్వు ధ్యానం చేసుకుంటున్నావు కదా, చేసుకో స్వామి. ఇంకో ఆయన్ని పిలిపించి నేను ఆ ధ్యానం చేయలేదు, ఇంకో ధ్యానం చేసుకున్నాను. అయ్యా అది చేసుకోపోయా, ప్రతి ఒక్కరు ఏది అడిగితే అది చేసుకోపో అని చెప్పేవారు. లాస్ట్లో 100 మంది ఉన్నాక ఒక 3 గంటల తర్వాత ఆయన దగ్గర మిగిలేదు 5 మందే. ఆ 5 మందిని పట్టుకుంటాడు, ఇడిచిపెట్టాడు. ఆ 5 మందిలో ఇప్పుడు చెప్పినటువంటి విజయ్ కుమారు, మురళీధర్ సారు, ఇంకొక విజయ్ కుమారు, ఎస్పీ సూపర్ స్టోర్స్ ప్రతాప్ రెడ్డి గారు, అటు తర్వాత ఒక 5-6 సంవత్సరాలకు ఒక 25 మంది ఆయనకు అత్యంత ప్రియ శిష్యులైనటువంటి వాళ్ళు మనము ఒకరు. కానీ ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆయనతో కోపం ఉంది, ప్రేమమయమైనటువంటి కోపం. ఏది చేసినా ఒక 4 సంవత్సరాలు ఆయనతో సత్సంబంధాలు ఉన్నాయి. ఒక్కసారి ఆయన కోపంతో మాట్లాడినప్పుడు నేను ఆయనకు తెప్పించిన కోపం ఏమి అంటే మొట్టమొదట 9 మొట్టికాయలు కొట్టినాడు తల మీద. మళ్ళా అటువంటి సందర్భమే ఇంకొకసారి జరిగింది, మొత్తం 18 మొట్టికాయలు. చాలా బాధపడినా. ఆ బాధ నాకు తెలియదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే 18 సంవత్సరాలు ఆయనతో అవినాభావ సంబంధాలు లేవు. ఆ పక్కన ఉన్నటువంటి రాజేంద్ర మున్సిపల్ హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్గా 15 సంవత్సరాలు పనిచేస్తే అక్కడే ఉన్నటువంటి అగస్త్య పిరమిడ్ను సందర్శించుకోలేకపోయినాను. ఎలా? ప్రాపంచిక విషయాలకు లోబడి ఉద్యోగం చేస్తున్నాము అంటే నా కొడుకు నా బిడ్డగా నేను మాత్రం కష్టపడినట్లు వాళ్ళు కష్టపడకూడదు అని అక్కడ ఒక మైలురాయి పక్కకు పడింది. కరెక్ట్గా 18 సంవత్సరాలు అయిన తర్వాత ఇది ఎంత మిరాకిల్ అంటే అది చెప్పడానికి. మా కుమారుడు ఆయన దేహాన్ని వదిలిపెట్టినప్పుడు కర్తాల్లో ఆ క్రిస్టల్స్ అన్నీ పేరుస్తున్నాడు. పేరుస్తూ నాన్న అని ఆయనకు ఒక చెవిలో ఒక మెసేజ్ రావడం జరిగింది. వెంటనే ఫోన్ చేశాడు. కరెక్ట్గా కనెక్ట్ అయింది నాకు కూడా. నాన్న ఆ బుక్ చేసి డైరీ ఉంది కదా, డైరీలో చూడు ఒకసారి అని అంటే 18 సంవత్సరాల ఒక్కరోజు అయింది. కరెక్ట్గా ఆయన దేహాన్ని వదిలిపెట్టిపోయిన తర్వాత కనెక్ట్ అయినాడు. ఇది నా జీవితంలో ఈరోజు ఇంతమంది ధ్యానం చేస్తూ ఇటువంటి మహనీయులతో ఆత్మజ్ఞానాన్ని చేర్చుకున్నటువంటి ఒక మెరిక. ఇది చాలు. 18 సంవత్సరాల తర్వాత ఆయన కనెక్ట్ అయినాడు. మరి 2095 వరకు నేను జీవించి ఉంటాను అనలేదు ఆయన, నేను ఉంటాను అన్నాడు. మరి 2095కు ప్రతి ఒక్క ఇంటిలో ఒక పిరమిడ్ తప్పకుండా వస్తుంది ఖచ్చితంగా. ప్రతి ఒక్కరూ ఆత్మజ్ఞానాన్ని పొందుతారు.
ఇటువంటి ఆత్మజ్ఞానాన్ని ఈరోజు ఇక్కడ అందిస్తున్నారంటే నాది కాదు మనది అన్నప్పుడే ఈ ఈ ఈ విధమైనటువంటి ఆనందాన్ని పొందుతున్నాం. ఈ ఆనందం బ్రహ్మానందం, దానికి సరిపోయినటువంటి సాధనా సంపత్తి, అటు తరువాత ఈరోజు అద్భుతమైనటువంటి కామక్రోధ లోభమద మచ్చరాలను ఎవరైతే జయిస్తారో ఆధ్యాత్మిక తాపము, ఆది భౌతికము, ఇంకొకటి సమయం దైవికం, ఈ మూడింటిని ఎవరైతే జయిస్తారో, ఈ మూడింటిలో ఎవరైతే 84 లక్షల జీవరాశుల్లో తనను చూడగలుగుతారో అప్పుడు పొందగలరనే సత్యాన్ని ఈరోజు మేము తెలుసుకున్నాం. మై డియర్ మాస్టర్స్, ఈ అవకాశం ఇచ్చినటువంటి వారు మీరు, ఈ అవకాశం ఈ విధంగా జరగడానికి నాకు సహాయకారిగా ఉన్నటువంటి నా సహధర్మచారిణి విజయలక్ష్మి గారు నాకు అత్యవసరంగా చేస్తున్నారు. నేను ఎంతసేపు మాట్లాడి ఆమెకి ఇవ్వాలి. జగద్గురు పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడంకి ఆత్మ ప్రణామాలు. గురువు గారికి గురువైన సదానంద యోగీశ్వరుల వారికి ఆత్మపూర్వక ప్రణామాలు. సృష్టికర్తకు పంచభూతాలకు ఆత్మపూర్వక ప్రణామాలు. విశ్వంలోని గురువులందరికీ ఆత్మపూర్వక ప్రణామాలు. విశ్వంలోని పిరమిడ్ మాస్టర్లకి, హాస్టల్ మాస్టర్స్కి అందరికీ ఆత్మపూర్వక ప్రణామాలు. ఇక్కడికి హాజరైనటువంటి ధ్యానులందరికీ ఆత్మపూర్వక ప్రణామాలు. మరియు విజయ్ కుమార్ సార్ దంపతులకు, చంద్రశేఖర్ గారు దంపతులకు, మా కూతురు అల్లుడు వచ్చిన కారణంగా వాళ్ళు బెంగళూరు నుంచి వచ్చారు, వాళ్లకు నా ఆత్మపూర్వక ప్రణామాలు. సార్ నేను ఒకటి చిన్న పాట పాడతాను సార్. మానవుని జన్మ పరంపరల గురించి ఒక చిన్న శ్లోకము. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితే సమహాత్మా సుదుర్లభః. ఎవ్వరెవ్వరి వాడో ఈ జీవుడు, ఎవ్వరికి ఏమౌనో ఈ జీవుడు, ఎవ్వరెవ్వరి వాడో ఈ జీవుడు, ఎవ్వరికి ఏమౌనో ఈ జీవుడు. ఎందరికి కొడుకుగాడి జీవుడు, వెనక ఎందరికి తోబుట్టడి జీవుడు. ఎందరిని భ్రమయింపై జీవుడు, దుఃఖమెందరికి గావింపై జీవుడు. ఎవ్వరెవ్వరి వాడో ఈ జీవుడు, ఎవ్వరికి ఏమౌనో ఈ జీవుడు. ఎక్కడెక్కడ తిరుగడి జీవుడు, వెనక ఎక్కడో తన జన్మమీ జీవుడు. ఎక్కడి చుట్టమో ఈ జీవుడు, ఎప్పుడెక్కడికి ఏగునో ఈ జీవుడు. ఎవ్వరెవ్వరి వాడు ఈ జీవుడు, ఎవ్వరికి ఏమౌనో ఈ జీవుడు. ఎన్నగల వెంకటేశు మాయల కలిగి ఎన్ని పదములు పొందడి జీవుడు. ఎవ్వరెవ్వరి వాడో ఈ జీవుడు, ఎవ్వరికి ఏమౌనో ఈ జీవుడు. ఎవ్వరెవ్వరి వాడో ఈ జీవుడు, ఎవ్వరికి ఏమౌనో ఈ జీవుడు. థ్యాంక్ యూ. అందరికీ ఆత్మ ప్రణామాలు. నా పేరు నవీన్. మేము బెంగళూరు నుండి వచ్చినాము. ఒకే మాటలో చెప్పాలంటే ధ్యానం స్టార్ట్ చేసి ఇప్పుడు 16 నెలలు అయింది. అప్పటి నుంచి ఒక్క ట్యాబ్లెట్ కూడా తీసుకోలేదు. 40 years ముందు ప్రతిరోజు డైజిన్ కానీ అది కానీ ఏదో ఒక ట్యాబ్లెట్ ఖచ్చితంగా తీసుకునేవాడిని. ఈ 16 నెలల నుంచి ఒక్క ట్యాబ్లెట్ కూడా తీసుకోలేదు. ఇది చాలా చాలా నాకు అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్క పని కూడా సునాయాసంగా అట్లే దారులు ఇట్లా తెరిచి రా తీసుకో నీకోసరమే అన్నట్లు అంత సునాయాసంగా జరిగిపోతుంది. అంతే. ప్రతి ఒక్కరూ మీరు చేయాల్సింది ఏమంటే శ్వాస పైన గమనం ఇవ్వండి చాలు. మిగతాదంతా మీ ఆ యూనివర్సే చూసుకుంటుంది.
మీరు ఇంత శ్రద్ధగా విన్నందుకు ధన్యవాదాలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు. ఇక్కడికి విచ్చేసిన ధ్యానులందరికీ, విజయ్ కుమార్ గారి దంపతులకు, చంద్రశేఖర్ గారికి, మా తల్లిదండ్రులైన పాండురంగయ్య గారికి మరియు విజయలక్ష్మి గారికి మనస్ఫూర్తిగా ఆత్మ ప్రణామాలు. నేను కూడా ఒక 16 నెలల నుంచి ధ్యానం చేస్తున్నాను. ఈ ధ్యానం ఎంత ఇచ్చింది అంటే నాకున్న అంతర్గత భయాల్ని తొలగించింది. కొన్ని ఫోబియాలు ఉండేవి నాకు. ఫైర్ అంటే ఒక ఫోబియా, అలాగే ఫుడ్ విషయంలో కొన్ని పదార్థాలని తినేదాన్ని కాదు. సో ఆ రకంగా ఒక ఫోబియా. తర్వాత బెంగళూరులో ఉండడం వల్ల ఆఫీస్కి వెళ్తూ నాకు ఒక ట్రాఫిక్ అంటే ఒక రకమైన ఫోబియా ఉండేది. ఎందుకప్ప ఇంత జర్నీ చేయాలా, ఎంత కష్టం నా జీవితము అన్న ఇది ఉండేది. ఆఫీస్లో మాత్రం చాలా బాగా పనిచేసేదాన్ని, కానీ ట్రాఫిక్లో వచ్చి ఆ ఎనర్జీ, ఆ హేట్ చేయడం వల్ల నేను చాలా ఎనర్జీ లూజ్ చేసుకునేదాన్ని. ఎప్పుడైతే ఈ ధ్యానం చేశానో అప్పటి నుంచి నాలో ఉన్న భయం, ఆ భయం తొలగించబడింది. తర్వాత నేను ఇడ్లీ తినేదాన్ని కాదు, అది కూడా ఇప్పుడు పరబ్రహ్మము అన్న దీంతో నేను ఎంతో సంతృప్తిగా తింటున్నాను. అలాగే ట్రాఫిక్ ఇప్పుడు హ్యాపీగా ఒక 1 అవర్ 2 అవర్స్ అవుతుంది నేను ఆఫీస్కి వెళ్ళడానికి. సో ఒక పత్రికారిది వీడియో కానీ ఏదైనా వీడియో పెట్టుకొని లేదా సాంగ్స్ పెట్టుకొని ఆ సమయాన్ని కూడా ధ్యానంలోనే నేను గడుపుతున్నాను. అంత ఇచ్చింది నాకు ధ్యానము. చాలా ఆనందంగా, ఇంకా నేను చెప్పలేను ఎంత ఆనందంగా ఉన్నాను అని. సో ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ విన్నందుకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ ఉన్నటువంటి ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామాలు. ఈరోజు టాపిక్లో విజయ్ కుమార్ సార్ చెప్పిన టాపిక్లో అహం అనేది ఎక్కువ వచ్చింది. ఈ అహం అనేది ఎంత చెడ్డదంటే అంత చెడ్డది. ఒక చిన్న కథ చెప్పేది. యుద్ధం అనంతరము ధర్మరాజు భోజనాలు ఏర్పాటు చేశాడు అందరికీ. అయ్యా ఒక సైనికుడిని నిలబెట్టి 1,00,000 మంది అయితేనే 1 గంట కొట్టు అన్నాడు. భోజనాలు జరుగుతున్నాయి, 1,00,000 మంది అయిపోయినారు, సైనికుడు గంట కొట్టాడు. ఇట్లా 5-6 గంటలు అయితేనే ధర్మరాజుకి నాకంటే గొప్పవాడు లేడు అనే అహము వెల్లువిరిసిందనమాట. దాన్ని కనుక్కున్న శ్రీకృష్ణ పరమాత్ముడు వెంటనే వచ్చాడనమాట. బావా ఏం చేస్తున్నావని చూసి, బావా ఈరోజు నా వల్ల ఇంతమంది భోంచేస్తున్నారు, ఎంత గొప్పవాడిని నేను అన్నాడు. అవునా, సర్లే మీరు బయటికి రండి పోదాము అన్నాడు. బయటికి వెళ్తే అక్కడ ఎవరైతే భోంచేసినారో వాళ్ళు చేతులు కడిగిండే నీళ్ళన్నీ ఒక ఏరులాగా పారుతున్నాయి. దాంట్లో ఒక ముంగీస పొరలాడుతోంది ఆ నీళ్ళలో. అప్పుడు ధర్మరాజు కృష్ణుని అడిగాడు, బాబా ఏమి ఈ ముంగీస ఎక్కడొచ్చి పొరలాడుతోంది అని చెప్పేసి అడిగాడు. నువ్వే అడుగు, మాట్లాడుతుంది అది నీతో అని చెప్పాడనమాట. అప్పుడు ధర్మరాజు వెళ్ళి, అయ్యా మీరెవరు, మీరు ఎందుకు ఇట్లా పొరలాడుతున్నారు అని చెప్తే, నేను జమదగ్ని మహామునిని, మా పితృ కర్మాలు సరిగ్గా చేయనందుకు నాకు సగం శరీరం బంగారుగా మారింది, సగం శరీరము ఇట్లా ఉంది అని చెప్పేసి, మామూలుగా ఉంది అని చెప్పేసి ఆయన తెలియజేసినాడు. అవునా, ఈ నీళ్ళల్లో పొరలాడితే ఏమొస్తుందంటే, ఏమన్నా నువ్వు ఇంత దీనిగా అన్నదానం చేస్తున్నావు కదా, ఎవరైనా సత్యమైన వాళ్ళు ఉన్నారా దీంట్లో, మీరు సత్యంగా చేస్తున్నారా, ఏమన్నా నా రూపం మారుతుందేమో అని చెప్పేసి నేను పొరలాడుతున్నాను అని చెప్పాడనమాట. ఈ సగం రూపం కూడా ఎందుకు వచ్చింది మీకే అన్నాడు. అంటే ఆయన ఒక కథ చెప్పాడు. మళ్ళా సత్తుదత్తుడు అనే అతను అన్ని విధాలుగా దాన ధర్మాలు చేసి ఏమీ లేకుండా అయిపోయింటాడు. ఆయన భార్య, ఆయన కొడుకు
ఆయన కోడలు, నలుగురే ఉంటారు. ఇప్పుడు ఒక 4 రోజుల నుంచి వాళ్ళు ఏం తినలే. అక్కడెక్కడో కుప్పలు ఊడుస్తుంటే ఆ సత్తుదత్తుడు అనే అతను పోయి అక్కడ వాళ్ళు వెతుకొని పోయిన తర్వాత మిగిలిండే ఒడ్ల గింజలన్నీ ఏరుకొని తీసుకొని వచ్చి భార్యకి ఇచ్చాడనమాట. గంజి చేయి, ఈరోజు ఈ గంజి తాగితే బతుకుతాం మనము అని చెప్పేసి. సరే అని చెప్పేసి ఆమె ఆ వడ్లన్నీ దంచి గంజి తయారు చేసింది. నలుగురు కూర్చొని దైవ ప్రార్థన చేసి నలుగురం తాగుదాము అని గ్లాసుల్లో పోసి పెట్టుకున్నారు. ఈలోగా యమధర్మరాజు వచ్చాడు. వీళ్ళకి చావు కూడా ఆసన్నమైంది. యమధర్మరాజు వచ్చాడు. అయ్యా బాబు, నాకు చాలా ఆకలిగా ఉంది, నాకేమన్నా పెట్టు అన్నాడు. సత్తుదత్తుడు లేచి, స్వామి మేమేదో ఉన్నదే నలుగురు పంచుకొని కూర్చున్నాము, నాది నేను ఇవ్వగలను, వాళ్ళదైతే నేను చెప్పను, నాది ఇస్తాను, మీరు తాగి ఆకలి తీర్చుకోండి అంటాడు. సరే ఇవ్వు అంటాడు. అప్పుడు ఆ సత్తుదత్తుడు ఇచ్చినది తాగేస్తాడనమాట. తాగేసిన తర్వాత అతని సహధర్మచారిని కూడా లేచి, అయ్యా మా భర్త ఎట్లా ఈరోజు ఇది తాగలేదు కాబట్టి ఆయన ఎట్లా చనిపోతాడు, ఆయన చనిపోయిన తర్వాత నేనెందుకు బతకాలా, నాది కూడా తాగేసేయండి, మేమిద్దరు కలిసి చనిపోతాము అంటాం. సరే అని యమధర్మరాజు దాన్ని కూడా తాగేస్తాడు. తర్వాత పుత్రుడు, స్వామి మా అమ్మ మా నాన్న లేనప్పుడు నేనెందుకు బతకాలి, నాది కూడా తాగేయండి అంట. సరే ఆయనది కూడా తాగేస్తాడు. ఇంకా కోడలు ఉంది, వీళ్ళు ముగ్గురు లేనప్పుడు నాకెందుకు ఈ జీవితము, నాకు కూడా అవసరం లేదు స్వామి, మేము నలుగురు వెళ్ళిపోతాం, తీసుకొని తాగండి. తాగిన తర్వాత వెంటనే వాళ్ళు చనిపోతారు నలుగురు. యమధర్మరాజు వాళ్ళని లేపి, మరి మీరు ఇంత త్యాగం చేశారు నా కోసము, మీకు మంచి సద్గతినిస్తా, రాజ్యం ఇస్తా, ఏమేమో ఇస్తానా, మీరు బాగా బతుకోండి అంటాడు. మాకు అవన్నీ అక్కర్లేదు స్వామి, మాకి ముక్తిని ప్రసాదించండి అని అడుగుతారు వాళ్ళు నలుగురు. అప్పుడు సరే మీకు ముక్తిని ప్రసాదించినాను అని చెప్పేశాడు. చెప్పినాక వాళ్ళతో చేతులు కడుక్కున్నాడు, వాళ్ళు పోసే నీళ్ళతో చేతులు కడుక్కున్నాడు. ఆ నీళ్ళలో పొరలాడింటే నాకి అర్ధ శరీరము బంగారుగా మారింది, నువ్వు సొంతంగా కష్టపడి పెట్టినది కాదు, నాకేం జరగలే, ఇక్కడ ఏమీ నాకు జరగలే, ఏ మార్పు రాలే నాకు అని చెప్తే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు, బావా ఈ హాన్ని వదులు అని చెప్పి తెలియజేశాడనమాట. అహం అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. నిన్ననే మా గురువుగారు అయినటువంటి విజయ్ కుమార్ గారు నా అహం గురించి ఒక మాట చెప్పాడు, నువ్వు రేపు వింటే నువ్వు తెలుసుకుంటావు అన్నాడు. తెలుసుకున్నా. ఇప్పుడు ఇంకొక విషయం, గత 2 వారాల క్రితము ఇక్కడ మీరు అందరూ గౌమఠం చూసారా? ఎవరైనా చూసారా గౌమఠం? ఇక్కడ తాడిపత్రి రోడ్డులో ఉంది గవిమఠం. అక్కడ ఒక మహానుభావుడు ఏమంటారు హాస్టల్గా 500 సంవత్సరాల నుంచి ఉంటున్నాడు అక్కడ. 2 వారాల క్రితము మేమిద్దరూ అక్కడ పోయి ధ్యానం చేశాం. ఆయన వచ్చేసి, మీరు ధ్యానం చేయండి, మీ ఎనర్జీ వల్ల నేను ఏదో పొందగలను అని చెప్పేసి ఒక మెసేజ్ ఇచ్చాడనమాట. ఇప్పుడు కూడా ఆయన ఇక్కడ మన మధ్యలో ఉన్నాడు, వచ్చాడనమాట. ఆయన మన ధ్యానంని ఎనర్జీస్, మన యొక్క ఎనర్జీస్ని పొంది ఆయన ఎంతో అద్భుతంగా ఆనందిస్తూ వెళ్తున్నాడు. ఇప్పుడు వెళ్ళిపోయాడు. అటువంటి గొప్ప మహానుభావం దగ్గరికి అతనికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతాం. ఇంత అద్భుతమైన
జ్ఞానాన్ని ప్రసాదించిన మా గురుగారు అయినటువంటి విజయ్ కుమార్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టాలి ఒకసారి. థ్యాంక్ యూ.